So you will be seeing this Veda Technologies. Welcome to the service now. Okay, you can click on this request instance, or you can click on the start building. Whenever we are click on the start building, it is setting up particular instance. Because why it is giving the instance? Because ఇన్ ద రియల్ టైమ్ వచ్చేసి మనం SBI.com ServiceNow.com సంథింగ్ అయితే యూటిలైజ్ చేస్తామని చెప్పాం కదా. బట్ ఇక్కడ మనకి ఒక డెవలప్మెంట్ రిలేటెడ్ అయితే ఇన్స్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా dev986.servicenow.com ఇటువంటి ఇన్స్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ స్టార్ట్ బిల్డింగ్. See here, I had create an instance. Automatically ServiceNow gives me one instance name. Okay, dev218042. this is the ID I got it. But real time లో ఎలా ఉంటుంది? రియల్ టైంలో మీ అప్లికేషన్ పేరు ఉంటుంది. ఓకే, మీ అప్లికేషన్ పేరు ఉంటుంది రియల్ టైంలో. ఇంకొకటి ఇక్కడ అప్లికేషన్ లోగోస్ ఉండవు. ఈ స్పేస్ వచ్చేసి ఈ కంటెంట్ అంత వచ్చేసి మీ అప్లికేషన్, మీ క్లయింట్ రిలేటెడ్, మీరు ఏదైతే ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ లోగోస్ అయితే మీరు అసైన్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో లెట్స్ క్లిక్ ఆన్ ఆల్ అండ్ యూ కెన్ పిన్ ఇట్. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ బి ఏబుల్ టు క్రియేట్ యువర్ ఓన్ ఇన్స్టెన్స్. సో ఫర్ దిస్ యూ కెన్ note down somewhere. Directly you can be able to log in whenever you wanted to be log into the particular instance. You can note down, you can bookmark this. That's it. Okay, so ka chinna doubt iroju asalu manamu request use chesinamu. Request పెట్టాక మనకు ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయింది. అసలు ఈ ఇన్స్టెన్స్ దేనికి రిలేటెడ్, అసలు ఏ వర్షన్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, you can come to the search bar. Okay, just start.do. that's it. Okay, starts.do. so whenever you are enter stats.do and clicking on the enter, మీకు ఇక్కడ each and every ఆ వర్షన్ ఏంటి, ఓకే, ఆ స్టాటిక్స్ ఏంటి, నీ ఐడి నెంబర్ ఏంటి, ఇది ఎప్పుడు క్రియేట్ అయ్యింది, ఓకే, అసలు ఏ క్లస్టర్ నోడ్కి కనెక్ట్ అయింది, బిల్డ్ డేట్ ఏంటి, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఇట్ మా. ఓకే, దిస్ పర్టిక్యులర్ stats.do will give you the